నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, జగన్ కుట్రలపై జనములోకి, అరాచకాలను కలిసికట్టుగా ఎదుర్కొందాం, టీడీపీ జనసేన అధినేతల నిర్ణయం, చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ 2.5 గంటల పైగా సుదీర్ఘ భేటీ, వైసీపీ నేరపూరిత రాజకీయాలపైన ప్రధాన చర్చ, కులచిచ్చు పెట్టారని చూస్తుంది. తప్పుడు ప్రచారాలతో గందరగోళం ఎదురొస్తుంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారమే నిదర్శనం. తప్పు చేసి అడ్డగోలుగా సమర్థించుకుంటున్నారు. కూటమి విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు. పవన్, కల్తీ నెయ్యి సున్నితమైన అంశం, అందుకే అసిచూసి వ్యవహరిస్తున్నాం. దీనిని వైసీపీ అనుకూలంగా మార్చుకుంటుంది. జంతు కొవ్వు ఉందని తేలినా బుకాయిస్తుంది. ఛార్జిషీటుపై కోర్టు నిర్ణయం తీసుకున్నాక అన్ని ఆధారాలతో ఎండగడదాం. సీఎం, పారిశ్రామికవేత్తలుగా బీసీలు. బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు, హాజరైన మంత్రి సవిత, అధికారులు. తగిన కార్యాచరణ రూపొందించండి. పారిశ్రామికవేత్తలుగా బీసీలు. అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం. బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష. అవును, తప్పు చేశాం. కల్తీ నెయ్యి కేసులో అప్రూవల్గా మారిన 3 నిందితుల్లో డైరీ ఎక్స్పోర్ట్ సురేంద్రనాథ్, ప్రోటోకాల్ దర్శనాలు మర్యాదలతో మర్యాదలకు మురిసి తప్పు చేశానని విలవిల. కోర్టులో నేరం అంగీకరించిన టాప్ సైంటిస్ట్, రసాయనాలు సరఫరా వ్యాపారి బోలేబాబా, డైరీ ఉద్యోగి సైతం నేరంగీకారం. చిన్నప్పన్న పెద్ద దందాలు. నేడు సుబ్బారెడ్డి పిఏగా ఎన్నో అక్రమాలు. కల్తీ నెయ్యితో సహా ఇతర వ్యవహారాల్లో పాత్ర. సాగునీటి సదస్సు నేడే. సంఘాల అధ్యక్షులతో సీఎం సమావేశం. అమరావతి ప్యారడైజ్ గ్రౌండ్లో ఏర్పాటు. 6047 సంఘాలు, 58 ప్రాజెక్టు కమిటీలు. హవా నవిపోదురుగాక. తిట్టి సారీ చెప్పినందుకు పొగడాలంట. కాపు కులంలో రాంబాబు టైగర్ అంట. సొంత పార్టీ నేతలే నవ్వుకునేలా జగన్ వ్యాఖ్యలు. అంబటి బూతుల చరిత్ర మరిచి పొగడతలు. ఆన్లైన్ గేమ్కు బానిసలై అక్కా చెల్లెళ్ళు ఆత్మహత్య. 9వ అంతస్తు నుంచి దూకేసిన వైనం. 16, 14, 12 ఏళ్ల బాలికల అఘాయిత్యం. సారీ నానా అంటూ సూసైడ్ నోట్. కరోనా సమయంలో ఆన్లైన్ గేమ్లకు అలవాటై 2 ఏళ్లుగా స్కూల్కి కూడా వెళ్ళని బాలికలు. మందలించి ఫోన్ తీసుకున్న తల్లిదండ్రులు, మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న తోబుట్టువులు. ఫైనల్కు యువ భారత్. శతకొట్టిన చెలరేగిన వైభవ్ ఆయుష్. సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ను చిత్తు. రేపు ఇంగ్లాండ్తో టైటిల్ పోరు. అండర్-19 ప్రపంచ కప్. 10th ఇన్విటేషన్లో ఆటోమేషన్. సాఫ్ట్వేర్తో ఇన్విటేజర్లకు నియామకం. లోక్సభలో పుస్తక పోరు. అమెరికా నుంచి 45 లక్షల కోట్ల ఉత్పత్తులు కొంటామన్నారు. ఈ మేరకు మోడీ మాటిచ్చారు. అమెరికా ఉత్పత్తులపై 0 టారిఫ్. భారత్పై అమెరికా 18% సుంకం. బెంగాల్లో లాయర్ దీదీ. సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన మమతా బెనర్జీ. ఓట్లను భారీగా తొలగిస్తున్నారు. బతుకున్న వాళ్లను చనిపోయారని పేర్కొంటున్నారు. 2 ఏళ్లలో జరపాల్సిన ఎస్ఐఆర్ఎస్ 3 నెలల్లో. ఈసీకి 6 ఉత్తర్వులు రాసినా స్పందన లేదు. న్యాయం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి మమతా బెనర్జీ. దీదీ 5 నిమిషాలు ఆగితే 15 నిమిషాలు సమయం ఇచ్చిన సిజేఐ. 9కి వాయిదా. ఈసీకి నోటీసులు. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ. పేపర్లోని మెయిన్ వార్తలు కూడా చూసుకుంటే మనం
ముఖ్యంగా రేవంత్ది ఓటు బ్యాంకు రాజకీయాలు, సనాతన ధర్మంపై దాడులు పెరుగుతున్న చోద్యం చూస్తున్న ప్రభుత్వం, పురపాలక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపు తెలంగాణ భవిష్యత్తుకే, ప్రధాని మోడీకి రాష్ట్రంపై ఎంతో మమకారం. మహబూబ్నగర్ సభలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ సిన్హా, పురపాలక ఎన్నికల్లో బహుజాపా అభ్యర్థుల గెలుపు అధికారం కోసం కాదని తెలంగాణ భవిష్యత్తు కోసమేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అన్నారు. తెలంగాణలో దుష్టపాలన కొనసాగుతుందని, సీఎం రేవంత్ రెడ్డి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ కేసీఆర్ల మధ్య అంతర్గత ఒప్పందం, సాగదీతల ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ప్రధాని మోడీ నడుం బిగించారని తెలంగాణలో మాత్రం లక్షల కోట్లు విలువైన 77,000 ఎకరాల అప్పగించారని నితిన్ నవీన్ ఆరోపించారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలవాలి, అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలవాలి. ఉచిత బస్సు ప్రయాణం చేసిన మహిళలందరూ ఓటేస్తే బరాస బీజేపీలకు బహుజాపీలకు డిపాజిట్లు కూడా రావు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే 9,000 కోట్లు రైతు భరోసా నిధులు కేటాయిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాలగూడ మండలం గూడూరులో ప్రజాపాలన ప్రగతి బాట, పాల్గొన్న మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, లక్ష్మణ్. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ గెలవాలని, రాష్ట్రంలోని అన్ని నగర పురపాలకల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేలా ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుగుబాటు తలపోటు, పురపోరులో అసమత్యవ సర్వం, పోటీ నుంచి తప్పుకోక పలుచోట్ల పార్టీకి తిప్పలు, బరిలో బంధు గుణం, వేరువేరు డివిజన్ల నుంచి పోటీ, 14 చోట్ల ఏకీగ్రీవం, మీరు ద్రోహి మీరు దేశ శత్రువు, రాహుల్ కేంద్ర మంత్రి మధ్య వాగ్వాదం, గాంధీ కుటుంబం పైన వాదలాట, లోక్సభలో మాటలు మంటలు. 3 కార్పొరేషన్లకు ముహూర్తం ఖరారు, ఫిబ్రవరి 10న ఉత్తర్వులు వెలువడే అవకాశం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ విభజనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 10న సంబంధిత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇటీవల రాజధాని పరిధిలోని పోలీస్ కమ్యూనిటీలు పునర్వ్యవస్థీకరించిన ప్రభుత్వం జిహెచ్ఎంసీని కూడా 3 కార్పొరేషన్ల ఎడగొట్టేందుకు కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం జిహెచ్ఎంసీ కార్యవర్గం గడువు ఫిబ్రవరి 10తో ముగిస్తుండడంతో అదే రోజు దీన్ని మూడుగా ఎడగొడుతూ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం సమాచారం. శేరిలింగంపల్లి, హైదరాబాదు, మల్కాజిగిరి పేర్లతో కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. కొత్త కార్పొరేషన్లకు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 6 నెలల్లో ఎన్నికలు జరపాల్సి ఉంది. జగిత్యాల ఎమ్మెల్యేపై అనర్హత పిటిషన్ డిస్మస్, శాసనసభాపతి ప్రసాద్ కుమార్ తీర్పు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్పై దాఖలైన అనర్హత పిటిషన్ను శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ డిస్మిస్ చేశారు. క్షమించండి నానా, కొరియా అంటే ప్రాణం, ఆన్లైన్ గేమ్కు బానిసలైన 3 అక్కజెల్లెళ్ళు ఆత్మహత్య. పురుపోరులో అతివలే అధికం, పోటీల్లో 6,508 మంది, పురుషులు 6,436, అభ్యర్థుల్లో నిరక్షరాస్యులు 1,291 మంది. దివాలా కంపెనీకి 6,000 కోట్ల పన్నులా, సీఎం సమాధానం చెప్పాలి. దీని వ్యవహారంపై వారం క్రితమే సుప్రీంకోర్టు నోటీసులు. ఈ కంపెనీకి సీఎం బంధువుల సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీలు, రేవంత్ను కేంద్రమే కాపాడుతుంది, లేకుంటే దీనిపై విచారణ జరిపించాలి కేటీఆర్ డిమాండ్. పండ్లు కూరగాయలపై 0%, 99% ఉత్పత్తులపై సుంకాలు ఉండవు,
అతి కొన్నిటిపైనే భారత్కు నియంత్రణ, వాణిజ్య ఒప్పందాలపై అమెరికా స్పష్టీకరణ, రష్యా సమరుని నిలిపేస్తామని భారత్ అంగీకరించిందని వెల్లడి. ఇదినండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని చూసుకుంటే మెయిన్ వార్తలు చూసుకుంటే ప్రజాస్వామ్యం కూని, చంద్రబాబు సర్కారు అరాచక పాలనపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిప్పులు, తిరుమల శ్రీవారి పట్ల చేసిన తప్పులకు లెంపలేసుకోవాల్సింది పోయి ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు పురుగొలుపుతావా చంద్రబాబు, లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని ల్యాబులు సిబిఐ ఛార్జ్ షీట్లు స్పష్టంగా తేల్చిన నిసిగ్గుగా ఎదురుదాడేనా, అంబటి జోగి ఇండ్లపై విధ్వంసకాండ, నిప్పు పెట్టడం దారుణం, పోలీసుల సమక్షంలోనే యథార్చగా దాడుల పర్వం, ఇప్పుడు తప్పులు చేస్తున్న ఎవరిని వదిలిపెట్టాం, వచ్చేది మా ప్రభుత్వమే, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం, అన్ని విచారణ చేస్తాం, కోర్టులో బోనెక్కిస్తాం, చంద్రబాబు లాంటి దిగజారిన నేత ప్రపంచంలోనే ఉండరు, సిబిఐ ఛార్జ్ షీట్లో వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పేర్లు లేవంటే క్లీన్ షీట్ ఇచ్చినట్టే కదా, గుంటూరులో అంబటి కుటుంబాన్ని పరామర్శించిన భరోసా ఇచ్చిన వైఎస్ జగన్, జంగిల్ రాజ్యను తరిమి కొడతాం, చంద్రబాబు పాలనపై జనాగ్రహంతో దద్దరిల్లిన గుంటూరు, జంగిల్ రాజ్యకు వ్యతిరేకంగా ఏకమైన జనం, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు ఘన స్వాగతం, అడుగడుగున బారికేడ్లు తనిఖీలతో పోలీసుల ఆంక్షలు, జగన్ చూడడానికి వెళ్ళకూడదంటూ అక్కడక్కడ అడ్డగింత, ముఖ్య నేతలకు నోటీసులు, వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలింపు, చంద్రబాబు పవన్ ఏకాంత చర్చలు, లడ్డు ప్రసాదం కల్తీ అయిందనే విషయం ప్రచారం చేసి దొరికిపోయిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీలో జంగిల్ రాజుపై ఫ్యాక్ట్ కమిటీ, ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ వి రామసుబ్రమణ్యన్ వెల్లడి, ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకొని దోషులపై చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ, ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రుల ఇళ్లపై దాడి చేశారంటూ ఆగ్రహం, ఆయా ప్రాంతాల్లో పోలీసులు ప్రేక్షక పాత్ర తప్పుబట్టిన వైనం, జల కంటక సర్కారుపై పోరుకేక, నేడు చెలో పోతిరెడ్డిపాడుకు రాయలసీమ రైతాంగం, ఎత్తిపోతల పూర్తి చేయాలని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన, తరలిరానున్న నేతలు కార్యకర్తలు రైతులు, ప్రజా రైతు సంఘాలు సంఘీభావం, సభకు అనుమతి ఇవ్వకుండా చివరి క్షణం వరకు అడ్డుకున్న ప్రభుత్వం, అనుమతి లేకున్నా పోతిరెడ్డి పోరుకు సిద్ధమైన సీమ, బాధ్యత దులిపేసుకున్న మోడీ, చైనాతో ఘర్షణ సమయంలో బాధ్యతంగా వ్యవహరించలేదు, అప్పటి ఆర్మీ సీపీపైకి నెట్టేశారు, సవరణ పుస్తకంలో ఏముందో ముందు తెలుసుకోవాలి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడి, రాష్ట్రంలో పాలన హైజాక్ అవుతుంది, రాష్ట్రంలో చట్టబద్ధత పాలన హైజాక్ అవుతుందని 10 వామపక్ష పార్టీలు ముఖ్య నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. లోకసభలో రచ్చ, గాంధీ కుటుంబంపై వచ్చిన వివాదాస్పద పుస్తకాలను సభలో ప్రదర్శించిన మంత్రి, జనంపై సర్ బుల్డేజర్, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నిర్వహిస్తూ సుప్రీంలో స్వయంగా మమతా బెనర్జీ వాదన, నిందితులను రోడ్లపై ఎలా ప్యారేడ్ చేయిస్తారు, నేర నిరూపణ అయ్యే వరకు నిందితులు నిరపరాధులే, సామాన్యుల పట్ల పోలీసులు అవమానంగా వ్యవహరిస్తున్నారు, ఆంధ్రజ్యోతికి హైకోర్టు నోటీసులు, ఆంధ్రజ్యోతి దినపత్రికకు విశాఖలో కోట్ల విలువైన భూమిని కట్టబెడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే
6,000 కోట్లు రేవంత్ బినామీ కంపెనీకి కాంట్రాక్టర్లు. దివాలా కంపెనీ KLSRకు ఇచ్చిన కాంట్రాక్టర్లు. ప్రజాధనాన్ని దోచిపెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంఏ కాదు, బినామీ మాస్టర్. సిబ్బందికి వేతనాలు ఇవ్వలేక దివాలా తీసిన కంపెనీకి 6,000 కోట్లు పన్నులు కట్టబెట్టిండు. KLSR కంపెనీ సీఎం రేవంత్ రెడ్డి బినామీ. కంపెనీ తీరుపై రాష్ట్రానికి సుప్రీంకోర్టు నోటీసులు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారనేందుకు సాక్ష్యాలు లేవని, ఆయన బీఆర్ఎస్లో ఉన్నారని అసెంబ్లీలో స్పీకర్ ఇచ్చిన తీర్పు మరోసారి బుట్టపాలైంది. బుధవారము జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతలతో కలిసి బహిరంగంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్కు క్లీన్ చిట్. ఆయన కాంగ్రెస్లో చేరినట్లు ఆధారాలు లేవు. బీఆర్ఎస్లోనే ఉన్న కాంగ్రెస్లో పనిచేస్తున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఎల్లడి. స్పీకర్ రాజ్యాంగానికి గొడ్డలి పెట్టు. ఏ పార్టీలో ఉన్నావో తెలుసుకున్నావా? ఇందుకు సంతోషం. జీవన్ రెడ్డి. చంద్రహాస్పై కేసు దర్యాప్తు చేస్తున్న మాదాపూర్ పోలీసులు. సినీ కార్యక్రమంలో బూతు పాట పాడిన యువ నటుడు చంద్రబోసును మాదాపూర్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నికర జలాలకే ఏపీ ఎసరు. మరోసారి మిగులు జలాలంటూ కలరింగ్. తాజాగా తెలంగాణ నీటి కోటాకే సూటి. మొదట వరద జలాల్ని బొకాయింపు. మేడిపండుల మేడారం కట్టడాలు. గద్దెల పునరుద్ధరణపై సర్వత్రా విమర్శలు. రాలుతున్న శిలలు, తేలిపోయిన సర్కారు గొప్పలు. హడావుడి పనులతో అస్తవ్యస్తమైన గద్దెల ప్రాంగణం. మేడారం గ్యాంగ్ రేపుపై మహిళా కమిషన్ విచారణ. సుమోటుగా కేసు స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్. ఇదేనండి. రైతులకు మోడీ చారిత్రక ద్రోహం. భారత రైతాంగాలు ఎన్నటికీ క్షమించరు. ట్రంప్ షరతులకు మోకాలు వెళ్ళిన ప్రధాని. కొరియన్ గేమ్కు బలైన బాలికలు 9వ అంతస్తు భవనం నుంచి దూకి 3 బాలికలు ఆత్మహత్య. చూడండి. ఇదేనండి నమస్తే తెలంగాణ. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రమణ పొలిటికల్ స్టూడియో. థ్యాంక్ యూ.